ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చాలా దేవాలయాలను దర్శనం చేసుకునే ఉంటాము. అలాగే చాలా దేవాలయాల యొక్క చరిత్ర గురించి వినే ఉంటామండి. అటువంటి దేవాలయాల్లో సోమనాథ దేవాలయం ఒకటి. ఇది అత్యంత సంపన్నమైన దేవాలయం అండి. అలాగే 12 జ్యోతిర్లింగాలలో మొదటిది. శివుడు మొదటిసారి పాదం మోపిన స్థలం అండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, జ్యోతిర్లింగాలు శివునికి పవిత్ర క్షేత్రాలండి. శివుడు స్వయంగా ఈ ప్రదేశాలను సంచరించాడని, అందుకే భక్తుల హృదయాల్లో వీటికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుందండి. వాటిలో 12 మన భారతదేశంలో ఉన్నాయి. అందులో ఈ సోమనాథ జ్యోతిర్లింగం ఒకటండి. ఇది మన భారతదేశంలో సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్లోని ప్రవాస్ పట్టణంలో ఉంటుందండి. ఫ్రెండ్స్, పౌరాణిక సరస్వతి, హిరణ్య మరియు కపిల నదుల సంగమం వద్ద త్రివేణి సంగమం ఇది జ్యోతిర్లింగాల్లో మొదటిగా పరిగణించబడుతుందండి. శివుడు స్వయంగా ప్రత్యక్షమైన మొదటి ప్రదేశం అండి. ఫ్రెండ్స్, సోమనాథ జ్యోతిర్లింగ దేవాలయాన్ని సత్యయుగంలో చంద్రుడు బంగారంతోనూ, త్రేతాయుగంలో రావణాసుడు వెండితోనూ, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి చందనంతో ఈ ఆలయాన్ని నిర్మించారంటండి. ఇంత అందమైన ఈ ఆలయాన్ని 17 సార్లు ధ్వంసం చేసిన ఈ ఆలయం శివుని యొక్క మహోత్సవం వల్ల మళ్ళీ తిరిగి ఆలయం అనేది నిర్మించారంటండి. ఆధునిక నిర్మాణాన్ని భారత మాజీ ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 నుంచి 1951 మధ్య ఇసుక రాయితో ఈ ఆలయం నిర్మించారంటండి. ఇప్పుడు ఉన్న ఈ ఆలయం ఇసుక రాయితో నిర్మించింది. ఫ్రెండ్స్, సోమనాథ జ్యోతిర్లింగాన్ని 17 సార్లు దండయాత్ర చేసి ఆలయాన్ని ధ్వంసం చేసిన శిథిలాలండి ఇవన్నీని. ఫ్రెండ్స్, ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయినా అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎటువంటి సదుపాయం లేని ఆ టైంలో ఇంత అందంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారంటే నిజంగా చాలా గ్రేట్ కదండి. ఇటువంటి ఆలయ శిథిలాల మీద చాలా రకరకాల డిజైన్లతో దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అతి ప్రాచీనమైన శిథిలాలతో పాటు ఒక ఎద్దుల బండి కూడా భూమిలోంచి బయటకు వచ్చిందండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది అతి ప్రాచీనమైన ఎద్దుల బండి అండి. ఇది వెరైటీగా కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ ఎద్దుల బండితో పాటు అతి ప్రాచీనమైన చెక్కలతో తయారు చేయబడిన దేవతామూర్తి విగ్రహాలతో పాటు ఆ కాలంలో ఉపయోగించిన కుండలు, రాళ్ళు, అలాగే చాలా విలువైన వస్తువులన్నీ బయటకు వచ్చాయండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మహాశివుని ద్వాదశి జ్యోతిర్లింగాలలో సోమనాథుని మొదటిగా పిలుస్తారండి. దీన్ని ప్రభాస్ తీర్థం అని అంటారు. అరేబియా సముద్ర తీరాన వెలిసిన మహాపుణ్యక్షేత్రం అండి. ఫ్రెండ్స్, సోమనాథ దేవాలయం అత్యంత సంపన్నమైన దేవాలయం అండి. ఇది సముద్ర అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తైన బండరాలతో నిర్మించబడిన ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి ఓంకారంతో అమర్చబడి ఉంటుందండి. ఇటువంటి అందమైన దేవాలయాన్ని ధ్వంసం చేసిన అతి పురాతనమైన శిథిలాలండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, సోమనాథ జ్యోతిర్లింగ ఆలయ శిథిలాలతో పాటు ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఒకటి బయటపడ్డదండి. ఇది చెక్కతో తయారు చేయబడిన అతి ప్రాచీనమైన విగ్రహం అండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ అతి పురాతనమైన చాలా విలువైన కొన్ని వస్తువులను ఇక్కడ మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడ రకరకాల వస్తువులు మనం చూడవచ్చు. ఆ కాలంలో ఉపయోగించిన నాణాలను, అలాగే ఆ కాలంలో ఉపయోగించిన చాలా వస్తువులన్నిటినీ ఇక్కడ చూడవచ్చు అండి. రకరకాల వస్తువులు అయితే ఇక్కడ భద్రపరిచారు. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూసిన తర్వాత నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, సోమనాథ దేవాలయాన్ని 17 సార్లు గజనీ మహమ్మద్ దోచుకున్నాడండి. సోమనాథ ఆలయ దాడిని ఆపేందుకు ప్రయత్నించిన 50,000 మంది భక్తులను విచక్షణ రహితంగా ప్రాణాలైతే తీశాడంటండి. సోమనాథ ఆలయం రాతితో మరియు బంగారం, వజ్రాలు, ఆభరణాలతో విలువైన సంపదతో ఈ ఆలయం పొదిగి ఉండేదంటండి. ఫ్రెండ్స్, అంతేకాదు ఇంత విలువైన సంపద ఉన్న ఏకైక దేవాలయం సోమనాథ దేవాలయాన్ని చెబుతారు. అటువంటి ఆలయాన్ని ధ్వంసం చేసి విలువైన సంపదను దోచుకున్నాడండి. ఫ్రెండ్స్, 1026లో భీమా పాలనలో గజనీ మహమ్మద్ ఆలయంపై దాడి చేసి దాన్ని జ్యోతిర్లింగాన్ని బద్దలుకొట్టాడండి. అలాగే అతను 30 మిలియన్లకు పైగా దీనార్లను దోచుకున్నాడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న ఇవన్నీ ఆ కాలంలో ఆలయాన్ని ధ్వంసం చేసిన శిథిలాలండి. వీటిని చాలా అపురూపంగా ఒక మ్యూజియంలో భద్రపరిచారు. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఆ కాలం నాటి వాస్తుకళ సంపద ఏ విధంగా ఉన్నదో. ఫ్రెండ్స్, మీరు సోమనాథ దేవాలయాన్ని దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ మ్యూజియం అయితే చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, సోమనాథ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడంటండి. సోముడు అనగా చంద్రుడు అని అర్థం.
ఫ్రెండ్స్ అంతేకాదండి, ఇక్కడ దీనికి దగ్గరలోనే బంగూర్ మ్యూజియం అని చెప్పేసి ఒక పెద్ద మ్యూజియం అయితే ఉంటుందండి. ఇక్కడ ఈ బంగూర్ మ్యూజియం పాత బస్ స్టాండ్లో ఉంది. ఈ మ్యూజియం అరుదైన చారిత్రాత్మక వస్తువులు, నాణాలు, ఆయుధాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ మ్యూజియానికి స్థానికంగా పేరు పొందిన బంగూర్ జువార్ అనే నేత పేరు అయితే పెట్టారండి. ఈ ప్రాంతం యొక్క వారసత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక మరియు మతపరమైన కళాఖండాలు రిప్రజెంటర్గా పనిచేస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం వాస్తుకళ సంపద, ఎన్నో విలువైన వస్తువులు ఈ మ్యూజియంలో అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అంతేకాదండి, ఈ మ్యూజియం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన ప్రసిద్ధ సోమనాథ ఆలయానికి సమీపంలో ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ముఖ్యమైన తీర్థయాత్ర. సోమనాథ్ మ్యూజియం పురాతన నాణాలు, శాసనాలు, శిల్పాలు, కుండలు మరియు ఆలయ అవశేషాలు కలిగి ఉన్న విభిన్న వస్తువుల సేకరణ ప్రదర్శిస్తుందండి. ఈ కళాఖండాలు సందర్శకులకు పురాతనమైన సాంస్కృతిక పద్ధతులు, అలాగే మత విశ్వాసాలు మరియు గత యుగాల వాస్తు శిల్పాల గురించి మనం ఇక్కడైతే చూడవచ్చు అండి. ఫ్రెండ్స్ ఈ మ్యూజియం యొక్క ప్రదర్శనలు ఆలయ చరిత్రను అనేకసార్లు పునర్నిర్మాణం నుండి నీటి వరకు ప్రదర్శిస్తాయి. ఈ మ్యూజియం సోమనాథ దేవాలయం యొక్క శాశ్వత వారసత్వాన్ని మాత్రమే కాకుండా ఈ ప్రాంతం యొక్క చారిత్రాత్మక, మత మరియు సాంస్కృతిక కథనాల సంగమాన్ని కలిగి ఉంటుందండి. ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ మ్యూజియం అయితే చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్ గజనీ మహమ్మద్ ఈ ప్రాంతంపై దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడండి. ఆఖరిసారిగా ఔరంగజేబు పాలనలో ఈ ఆలయం నేలమట్టం అయింది. అంటే 17 సార్లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారండి. భారత స్వతంత్రం తర్వాత 1950 సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని తిరిగి నిర్మింపజేశాడండి. ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు నాడు సోమనాథ జ్యోతిర్లింగ దేవాలయం దగ్గర పెద్ద ఉత్సవాలు నిర్వహిస్తారండి. ఈ ఉత్సవాలు చూడడానికి ప్రత్యేకించి దేశం నలుమూలల నుండి ఎంతోమంది భక్తులు ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే వస్తూ ఉంటారండి. ఈ ఉత్సవాలు చాలా చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్ అంతేకాదు ఈ దేవాలయానికి దగ్గరలో వెరవల సముద్ర తీరం ఉంటుంది. అలాగే దీనికి సమీపంలో బల్కా తీర్థం ఉంటుందండి. బల్కా తీర్థం అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు వేటగాడు బాణం తగిలి అవతారం చాలించిన ప్రదేశం అండి. సోమనాథ దర్శనంకి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఈ దేవాలయాన్ని కూడా మీరు దర్శనం చేసుకోండి. సోమనాథ్లో త్రివేణి సంఘంగా ప్రసిద్ధి చెందిన హిరణ్, సరస్వతి, కపిల నదుల సముద్రం కలిసే చోటు అయితే చాలా చాలా బాగుంటుందండి. ఆ కాలంలో ఎంత అందమైన శిల్పకళను ఏ విధంగా చెక్కారనేది ఎవరికి అర్థం కాదండి. ఇప్పుడంటే అన్ని మిషన్ల ద్వారా వచ్చేసినాయి కాబట్టి చెక్కేస్తున్నారు. కానీ ఆ కాలంలో ఎటువంటి సౌకర్యాలు లేని టైంలో కూడా ఇంత అందంగా ఇక్కడ శిల్పాలను చెక్కారంటే నిజంగా చాలా గ్రేట్ కదండి. ఒకసారి మీరు కూడా నా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇక్కడ అందమైన శిల్పాలను చాలా చాలా చూడవచ్చండి. ఫ్రెండ్స్ మీరు నా వీడియోని చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.